హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను బగారా రైస్ చేస్తున్నాను. ముందుగా కుక్కర్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని, బగారా రైస్లో ఆయిల్ వేసుకోకూడదు, నెయ్యి వేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ, షాజీరా వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. అవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత బియ్యం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని, సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత ఉప్పు కారాలు గట్ట ఏం వేయకూడదండి. బగారా రైస్లో ఓన్లీ సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని 2 or 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 5 minutes 10 minutes అయిన తర్వాత కుక్కర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సరిపేసుకొని తినేయడమే. ఆ తర్వాత కొంచెం ఒక 5 minutes అయిన తర్వాత తీసి చూసి మీకు నచ్చినట్లయితే కలిపి లైక్ షేర్, పైన కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని మహాలక్ష్మి మహి టేస్టీ బగారా రైస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహాలక్ష్మి మహి E2D.